తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది లక్షల కోట్ల నిధి, తరతరాలుగా వీడని ఒక పెద్ద మిస్ట్రీ. ఈ ఆలయంలోని నేలమాళిగల్లో అపారమైన సంపద దాగి ఉందని మనందరికీ తెలుసు. కాని అందులో ఒక్క గది తలుపు మాత్రం ఇప్పటికీ తెరుచుకోలేదు. పదండి, ఈ ఆలయ రహస్యాల లోతుల్లోకి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఆ గదే 6వ గది, అంటే వాల్ట్ బి. దీనికి తాళాలు లేవు, గొళ్ళాల్లేవు. మరి దీన్ని ఎలా బంధించారు అంటారు. దీన్ని కేవలం ఒక శబ్దంతో, ఒక మంత్రంతో మాత్రమే తెరుచుకునేలా లాక్ చేశారని. సైనికులు కాదు, ఏకంగా సర్పాలు కాపలా కాస్తున్నాయని నమ్మే ఈ తెలుకు వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటి? ఆ రహస్యం పేరే నాగబంధం. ఈ పదం వినగానే మనలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. ఇదంతా కేవలం ఒక కట్టుకథ, లేక మన ఊహకు కూడా అందని ప్రాచీన టెక్నాలజీనా? ఆ నాగబంధం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. నాగబంధం గురించి ముఖ్యంగా 2 థియరీలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి శాపం. ప్రాచీన సిద్ధయోగులు తమ మంత్రశక్తితో ఈ గదిని బంధించారని, ఎవరైనా బలవంతంగా తెరవాలని చూస్తే అందులోంచి భయంకరమైన నాగపాములు బయటకొచ్చి కాటేస్తాయని ఒక బలమైన నమ్మకం. ఇక రెండవది శాస్త్రం. దీని ప్రకారం ఇది ఒక అడ్వాన్స్డ్ సోనిక్ లాక్, అంటే ఎక్యూస్టిక్ క్రిప్టోగ్రఫీ. ఒక నిర్దిష్టమైన శృతి, లయ, ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రాన్ని ఉచ్చరిస్తే తప్ప ఈ డోర్ ఓపెన్ అవ్వదు. అంటే ఆ మంత్రం ఒక పూజ కాదు, అదొక సౌండ్ పాస్వర్డ్. అయితే అసలింత అపారమైన సంపద ఆలయంలోకి ఎలా వచ్చింది? ఇది ఒక్కరోజులోనో ఒక్క రాత్రిలోనో ప్రత్యక్షమైనది కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా 5 వేర్వేరు మార్గాల్లో పోగేంది. ఇప్పుడు ఆ చరిత్రేంటో చూద్దాం. ట్రావెన్కోర్ రాజులు తమ రాజ్యంలో ప్రజల సంపాదనలో 10% పద్మనాభుడికి దేవుడి పన్నుగా చెల్లించాలని రూల్ పెట్టారు. శ్రీకృష్ణదేవరాయులాంటి గొప్ప రాజులు టన్నుల కొద్దీ బంగారాన్ని కానుకలుగా ఇచ్చారు. వేరే రాజ్యాలపై దండయాత్రలు చేసి గెలిచిన సంపదనంతా ఖజానాకు చేర్చారు. మహారాణి గౌరీ లక్ష్మీబాయి అయితే రాజ్యంలోని ఇతర ఆలయాల సంపదను కూడా ఇక్కడే భద్రపర్చారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది బ్లాక్ గోల్డ్ అని పిలిచే మిరియాల వ్యాపారం. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రోజుల్లో మిరియాల విలువ ఎంతలా ఉండేదంటే, ఒక పిడికెడు మిరియాలు ఇస్తే దానికి బదులుగా ఒక పిడికెడు బంగారం తిరిగి ఇచ్చేవారట. ఈ ఒక్క వ్యాపారంతోనే విదేశాల నుంచి బంగారం, వజ్రాలు ఓడల కొద్దీ ట్రావెన్కోర్ ఖజానాకు వచ్చిపడ్డాయి. ఇంత సంపదను కాపాడటానికి 18వ శతాబ్దంలో రాజు మార్తాండవర్మ ఒక అద్భుతమైన, చాలా తెలివైన ప్లాన్ వేశాడు. అది ఒక దైవ శాసనం. ఆ శాసనమే ఈ నిధికి అసలైన రక్షణ కవచంలా నిల్చింది. ఆ సమయంలో మార్తాండవర్మకు 2 వైపుల నుంచి ముప్పుండేదు. ఒకవైపు రాజ్యంలోనే ఎట్టువీటిల్ పిళ్లమార్ అనే 8 మంది శక్తివంతమైన భూస్వాములు రాజు అధికారాన్నే ప్రశ్నించేవారు. మరోవైపు టిప్పూ సుల్తాన్ లాంటివాళ్ల దండయాత్రల భయం ఉండేది. సో రాజు ఏం చేశాడంటే, ముందుగా ఆ 8 మంది పెళ్లమార్లను ఓడించి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత 1750లో త్రిప్పడి దానం అనే ఒక చారిత్రాత్మకమైన పనిచేశాడు. తన కత్తిని, రాజ్యాన్ని, సర్వసంపదను పద్మనాభస్వామి పాదాల దగ్గర పెట్టి, ఈ రోజునుంచి ఈ రాజ్యానికి రాజువి నువ్వే, నేను నీ దాసుణ్ణి మాత్రమే అని ప్రకటించాడు. ఒక్క దెబ్బతో ఆ నిధి ఏ రాజు సొత్తూ కాదు, స్వయంగా దేవుడి సొత్తుగా మారిపోయింది. ఆ తర్వాతే ఖజానా మొత్తాన్ని ఈ రహస్య గదుల్లోకి మార్చి వాల్ట్ బీకి నాగబంధం వేయించాడు. సరే, కొన్ని శతాబ్దాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 గదులను తెర్చినప్పుడు ప్రపంచం మొత్తం షాకయ్యే నిజం బయటపడింది. అది లక్షల కోట్ల నిధి ఆవిష్కరణ. 2011లో తెరిచిన 5 గదుల్లోని సంపద విలువ ప్రాథమిక అంచనా మాత్రమే 1,25,000 కోట్ల రూపాయలకు పైనే. వినండి, ఇది కేవలం బంగారం, వెండి బరువును బట్టి వేసిన అంచనా. ఒకవేళ దీనికి పురావస్తు విలువను కూడా కలిపితే ఆ విలువ మన ఊహకు కూడా అందదు. వాల్ట్ ఏలో దొరికిన కొన్ని వస్తువుల గురించి వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. 100 వజ్రాలు పొదిగిన స్వచ్ఛమైన బంగారు సింహాసనం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, ఒక్కొక్కటి 30 కిలోల బరువుండే బంగారు కొబ్బరి చెప్పలు, మహావిష్ణువు బంగారు విగ్రహం, ఇంకా వేలేళ్లనాటి రోమన్ బంగారు నాణేలతో నిండిన బస్తాలు. ఇదంతా కేవలం ఒక్క గదిలోని సంపద మాత్రమే. 5 గదుల కథ అద్భుతంగా ఉంది. కానీ అసలు మిస్టరీ మొత్తం 6వ గది, అంటే వాల్ట్ బీ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఈ కథలోని అతిపెద్ద మలుపును చూడబోతున్నాం.
అందరూ అనుకుంటున్నట్టు ఆ 6వ గదిని నిజంగానే ఎప్పుడూ తెరవలేదా? మనం తరతరాలుగా వింటున్న కథ ఇదే కదా. మరి అధికారిక రికార్డులు ఏం చెబుతున్నాయి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 2014లో మాజీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సిఏజీ వినోద్ రాయ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాల్ట్ బీని ఇదివరకే 7 సార్లు తెరిచారట. ఆలయ రికార్డులలోనే 1990లో 2 సార్లు, 2002లో 5 సార్లు వెండి కడ్డీలు బయటకు తీయడానికి, బంగారు పాత్రలు శుభ్రం చేయడానికి ఈ గదిని తెరిచినట్లు రాసియుంది. అయితే ఈ ఆరోపణలకు రాజకుటుంబం ఒక కీలకమైన వివరణ ఇచ్చింది. వాళ్లు చెప్పిందేంటంటే వాల్ట్ బీ అనేది ఒక గది కాదు, దానికి 2 భాగాలున్నాయి. ఇప్పటిదాకా తెరిచింది బయట ఉన్న ఒక చిన్న గది మాత్రమే, యాంటీ ఛాంబర్. అసలైన నాగబంధమున్న లోపలి గదిని అంటే ఇన్నర్ ఛాంబర్ని ఇప్పటివరకు ఎవరూ తాకలేదని వాళ్లు స్పష్టం చేశారు. మరి ఇంత అపారమైన సంపదకు యజమానులెవరు? దాన్ని ఎవరు చూసుకోవాలి? ఈ ఒక్క ప్రశ్న 9 ఏళ్లపాటు సాగిన ఒక పెద్ద న్యాయ పోరాటానికి దారితీసింది. ఈ కేస్ మొత్తం షెబైట్ రైట్స్ అనే ఒక్క పదం చుట్టూనే నడిచింది. మన చట్టం ప్రకారం దేవుణ్ణి ఒక మైనర్గా చూస్తారు. ఆస్తి ఆ మైనర్దే, కానీ దాన్ని చూసుకోడానికి ఒక గార్డియన్ కావాలి. ఆ గార్డియన్నే షెబైట్ అంటారు. అంటే షెబైట్కి ఆస్తి మీద ఓనర్షిప్ ఉండదు, కేవలం దాన్ని కాపాడి మేనేజ్ చేసే బాధ్యత మాత్రమే ఉంటుంది. ఇక 2020లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మార్తాండవర్మ ఎప్పుడో రాజ్యాన్ని దేవుడికి అర్పించాడు కాబట్టి అప్పటినుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబమే ఆ దేవుడికి సంరక్షకులుగా ఉందని, వారి షెబైట్ రైట్స్ని కాపాడాలని తీర్పు ఇచ్చింది. దీనితో ఆలయ నిర్వహణ హక్కులు మళ్లీ రాజకుటుంబానికే దక్కాయి. సరే, 5 గదుల్లోని సంపద బయటపడింది. 6వ గది బయటి ఛాంబర్ను కూడా తెరిచారు. కాని నాగబంధంతో మూసి ఉన్న ఆ అసలైన లోపలి గదిలో ఏముంది? అక్కడ కూడా కేవలం బంగారమే ఉందా, లేక అనంతమైన జ్ఞానం లేదా మన ఊహకందని ఏదైనా ఆధ్యాత్మిక శక్తి దాగి ఉందా? ఒకవేళ మనం ఇప్పటివరకు చూసింది కేవలం ఆరంభం మాత్రమే అయితే బహుశా అసలు రహస్యం ఇంకా మొదలే కాలేదేమో.